కూచ్బిహార్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్దాలో పరిశీలనకు వచ్చిన న్యాయాధికారులను ఘెరావు చేయడం తృణమూల్ కాంగ్రెస్ మహాజంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. జంగిల్ రాజ్, మహాజంగిల్ రాజ్ పరిపాలన అంటే అటవిని పరిపాలించేవాడికి ప్రజలను పరిపాలించిన ఏం తెలుస్తుందిలే అన్నట్టుగా ఎద్దేవా చేశారు. అంటే అటవీలో ఏమి ఉంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, సాధుజీవులు ఉండవుగా. క్రూర మృగాలకి వాళ్ళకి ఎంత చెప్పినా అంతే, వాటి బుద్ధి మారదు. అంటే ప్రకృతి ధర్మం అనుకోండి, అది వేరే విషయం. సో అటువంటి అటవీ ఏదైతే ధర్మం ఉందో అది ఇప్పటికీ అదే వస్తుంది. పెద్ద జీవి చిన్నజీవిని తింటుంది, చిన్నజీవి చిన్నజీవిని తింటుంది, ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. కానీ మానవులు అలా కాదు కదా, మనిషిని పరిపాలించే వాళ్ళు వేరేలా ఉండాలి. అక్కడ మహాజంగిల్ రాజ్ పరిపాలన అనేది ఇక్కడ మోదీ గారి విమర్శ. అలాగే తృణమూల్ భయోత్పాతానికి భాజపా భరోసాకు మధ్య జరుగుతున్నవని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే, ఒకవైపు బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది, ఒకవైపు చొరబాటుదారుల్ని ఎంకరేజ్ చేస్తుంది, మరోవైపు మైనార్టీస్కి సంబంధించి అలాగే ఇక్కడున్న పరిస్థితికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే వాడికి దేశం ఏమైపోయినా, నెక్స్ట్ జనరేషన్స్ ఏమైపోయినా పర్వాలేదు, ప్రస్తుతం మనకు పదవి వచ్చిందా లేదా, మేము పీట మీద ఉన్నామా లేదా.